అందరికీ నమస్కారం. ఈరోజు 7th క్లాస్ సోషల్ స్టడీస్ విశ్వం మరియు భూమి ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ పాఠంలోని ముఖ్యాంశాలు చర్చిద్దాం. విశ్వం మరియు భూమి. ఇప్పటి వరకు 8th క్లాస్ సంబంధించి 3 టెక్స్ట్ బుక్స్ వీడియో అందించడం జరిగింది. ఈరోజు 7th క్లాస్ ఫస్ట్ లెసన్ విశ్వం మరియు భూమి పాఠంలో ముందుగా కొన్ని ముఖ్యాంశాలను చర్చించుకుందాం. జీవరాశులున్న ఏకైక గ్రహం మన భూమి ఒక్కటే. జీవరాశులున్న ఏకైక గ్రహం మన భూమి ఒక్కటే. విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సమ్ అనే పదం నుండి ఉద్భవించింది. విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సమ్ అనే పదం నుండి ఉద్భవించింది. యూనివర్సమ్ అనగా మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అని అర్థం. యూనివర్సమ్ అనగా మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అని అర్థం. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. ఖగోళ శాస్త్రవేత్త. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తిని ఖగోళ శాస్త్రవేత్త అంటారు. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తినే ఖగోళ శాస్త్రవేత్త అంటారు. విశ్వం. విశ్వం అనగానేమి? ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును విశ్వం అంటారు. ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును విశ్వం లేదా యూనివర్స్ అంటారు. విశ్వంలో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉంటాయి. విశ్వంలో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉంటాయి. విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు. విశ్వవ్యాప్తి అనంతమైనది. విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు. విశ్వవ్యాప్తి అనంతమైనది. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అని అంటారు. రష్యన్ భాషలో ఖగోళ శాస్త్రాన్ని కాస్మాలజీ అంటారు. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారు. ఆంగ్ల భాషలో విశ్వాన్ని ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. గెలీలియో టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. గెలీలియో టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరం ద్వారా గెలీలియో మొదటిసారి ఆకాశం వైపు చూసినప్పుడు అతనికి తెలియని ఎన్నో వింతలు కల్పించాయి. గెలీలియో ఈ పరికరం ద్వారా మొదటిసారి ఆకాశం వైపు చూసినప్పుడు అతనికి ఎన్నో వింతలు కనిపించాయి. గెలీలియో కాలం నుండి అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం గురించి పరిశోధిస్తున్నారు. గెలీలియో కాలం నుండి అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం గురించి శోధిస్తున్నారు. విశ్వం ఎలా ఉద్భవించిందనే దానిపై శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. విశ్వం ఎలా ఉద్భవించిందనే దానిపై శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. విశ్వ ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. విశ్వం ఎలా ఆవిర్భవించిందనే దాని గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ఒక సిద్ధాంతం మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. విశ్వ ఆవిర్భావానికి చెందిన సిద్ధాంతాల్లో ముఖ్యమైనది విస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ థియరీ. మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ థియరీ అనగా విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహావిస్ఫోటన లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదట జార్జెస్ లెమైటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఒక ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని మొదట జార్జెస్ లెమైటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఒక ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మహావిస్ఫోటన సిద్ధాంతం అనగా ప్రస్తుత విశ్వం
13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తుందని అతను గట్టిగా నమ్మాడు. ప్రస్తుత విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తుందని జార్జెస్ లెమైటర్ గట్టిగా నమ్మాడు. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది. జార్జెస్ లెమైటర్ ప్రకారం ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంతమైన సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. ఈ విధంగా ఏర్పడడం వల్ల విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తరణ నేటికీ జరుగుతూనే ఉంది. విశ్వం యొక్క విస్తరణ నేటికీ జరుగుతూనే ఉంది. కాంతి సంవత్సరం లేదా లైట్ ఇయర్ అంటారు. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి సంవత్సరం లేదా లైట్ ఇయర్ అనగా దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం. కాంతి సంవత్సరం అనగా కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించగల దూరం. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. పాలపుంతగా పిలువబడుతున్న గెలాక్సీలో మన సౌర కుటుంబం కలదు. మన సౌర కుటుంబం ఎక్కడుందంటే పాలపుంతగా పిలువబడుతున్న గెలాక్సీలో మన సౌర కుటుంబం కలదు. సౌర కుటుంబం అనగా మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడింది. మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడింది. ఆ గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు లేదా అంగారకుడు, బృహస్పతి లేదా గురుడు, శని, వరుణుడు మరియు ఇంద్రుడు నవగ్రహాలు అంటారు. ఈ నవగ్రహాలలో ప్లూటో గ్రహాన్ని తొలగించడం వలన ప్రస్తుతం 8 గ్రహాలే ఉన్నాయి. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు మరియు ఉల్కలు కూడా ఉన్నాయి. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు మరియు ఉల్కలు కూడా ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది. సౌర కుటుంబం ఆవిర్భావం. సౌర కుటుంబ ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు. భూకేంద్ర సిద్ధాంతం. సౌర కుటుంబం గురించిన సిద్ధాంతాల్లో మొదటిది భూకేంద్ర సిద్ధాంతం. ఈ భూకేంద్ర సిద్ధాంతాన్ని టాలమీ అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. భూకేంద్ర సిద్ధాంతం లేదా జియోసెంట్రిక్ థియరీని టాలమీ అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ భూకేంద్ర సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. భూకేంద్ర సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రం అని నమ్ముతుంది. ఈ భూకేంద్ర సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రం అని నమ్ముతుంది. సూర్యకేంద్ర సిద్ధాంతం. సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని పోలాండ్ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపెర్నికస్ ప్రతిపాదించాడు. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు పోలాండ్ దేశానికి చెందిన నికోలస్ కోపెర్నికస్. సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రకారం
సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. సూర్యకేంద్ర సిద్ధాంతం లేదా హీలియోసెంట్రిక్ థియరీ ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. సౌర కుటుంబ ఆవిర్భావం గురించిన మూడవ సిద్ధాంతం నీహారిక పరికల్పన సిద్ధాంతం లేదా ద నెబ్యులార్ హైపోథసిస్ అంటారు. నీహారిక లేదా నెబ్యులార్ పరికల్పన ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతం ప్రకారం, నీహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. ఈ నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు ఇమాన్యుయల్ కాంట్. ఈ సిద్ధాంతాన్ని ఇమాన్యుయల్ కాంట్ అభివృద్ధి చేశారు. సౌర కుటుంబంలో భూమి ఒక్కటే జీవరాశి కలిగిన గ్రహం. సౌర కుటుంబంలో భూమి ఒక్కటే జీవరాశి కలిగిన గ్రహం. ద ఎర్త్ ఈజ్ ఓన్లీ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఇది సూర్యునికి చాలా దగ్గరగా కానీ చాలా దూరంగా కానీ లేదు కనుక భూమిపై జీవరాశులు మనుగడకు సాగిస్తున్నాయి. భూమిపై జీవరాశి మనుగడకు కారణం భూమి సూర్యునికి చాలా దగ్గరగా కానీ చాలా దూరంగా కానీ లేదు కనుక భూమిపై జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. పర్యావరణం ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అంటారు. పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అనగా ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అంటారు. ఇది సహజ మరియు మానవ నిర్మిత రెండింటి అంశాల కలయిక. పర్యావరణం సహజ మరియు మానవ నిర్మిత పర్యావరణం రెండింటి కలయిక. పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదం అయిన ఎన్విరోనర్ అనే పదం నుండి ఉద్భవించింది. ఎన్విరోనర్ అంటే పొరుగు అనే అర్థం. పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదం అయిన ఎన్విరోనర్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఎన్విరానర్ అనగా పొరుగు అనే అర్థం ఉత్పన్నమైంది. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. పర్యావరణంలోని అంశాలు 3 రకాలు: సహజ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం, మానవ పర్యావరణం. పర్యావరణంలోని అంశాలు 3 రకాలు: సహజ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం, మానవ పర్యావరణం. సహజ పర్యావరణం 2 రకాలు: నిర్జీవులు, సజీవులు. సహజ పర్యావరణంలో ఉన్న 2 రకాలు నిర్జీవులు, సజీవులు. నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్. మానవ నిర్మిత పర్యావరణం వంతెన, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, రహదారులు వంటివి మానవ నిర్మిత పర్యావరణంలో భాగం. వంతెనలు, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, రహదారులు. మానవ పర్యావరణం వ్యక్తిగత, కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయ అంశాలు మానవ పర్యావరణంలోకి వస్తాయి. సహజ వాతావరణంలో భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువుల వంటి జీవులు ఉంటాయి. సహజ వాతావరణంలో భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువులు వంటి జీవులు ఉంటాయి. సహజ పర్యావరణాన్ని 4 రకాలుగా విభజిస్తారు: శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, బయోస్పియర్. సహజ పర్యావరణం 4 రకాలుగా విభజించవచ్చు: శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. శిలావరణంలోని భాగాలు పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు మరియు ఎడారులు. జలావరణంలో భాగం మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు మరియు చెరువులు. వాతావరణంలో భాగం ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, ధర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. జీవావరణంలోని భాగం మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు జంతువులు.
శిలావరణం లేదా లిథోస్పియర్. శిలావరణం లేదా లిథోస్పియర్ అనే పదం లిథో స్పీరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. శిలావరణం లేదా లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. లిథో అంటే రాయి మరియు స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. లిథో అంటే రాయి మరియు స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటాము. భూమి యొక్క రాతి పొరను శిలావరణము అంటారు. భూమి యొక్క రాతి పొరను శిలావరణము అంటారు. ద సాలిడ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ లిథోస్పియర్. శిలావరణము రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలచని పొరతో కప్పబడి ఉంది. శిలావరణము రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలచని పొరతో కప్పబడి ఉంది. ఇది పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన వివిధ భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం. శిలావరణం పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన వివిధ భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం. ఈ భూస్వరూపాలను 3 శ్రేణులుగా విభజించారు. మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు, మూడవ శ్రేణి భూస్వరూపాలు. శిలావరణంలోని భూస్వరూపాలను మూడు శ్రేణులుగా విభజించారు. మొదటి శ్రేణి, రెండవ శ్రేణి, మూడవ శ్రేణి. జీవరాశులున్న ఏకైక గ్రహం పేరేమిటి? భూమి. యూనివర్సం అనేది ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. విశ్వం అనగానేమి? ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షం. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఖగోళ శాస్త్రం. టెలిస్కోప్ని కనుగొన్నవారు ఎవరు? గెలీలియో. మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జార్జెస్ లెమైటర్. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? 125 గెలాక్సీలు. కాంతి సంవత్సరం అనగానేమి? కాంతి 1 సంవత్సర కాలంలో ప్రయాణించగల దూరం. కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం ఎంత? 1,20,000 కాంతి సంవత్సరాలు. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? టాలమీ. టాలమీ ఏ దేశస్థుడు? ఈజిప్ట్. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? నికోలస్ కోపర్నికస్. నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? ఇమాన్యుయల్ కాంట్. భూమిపై జీవరాశులు ఏర్పడడానికి మరి ఏ ఇతర గ్రహాల మీద జీవరాశులు ఏర్పడకపోవడానికి కారణమేమిటి? భూమి సూర్యునికి చాలా దగ్గరగా కానీ చాలా దూరంగా కానీ లేకపోవడం. ఎన్విరానర్ అనగానేమి? పొరుగు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీ. శిలావరణం అనగానేమి? భూమి యొక్క రాతి పొర. శిలావరణం లేదా లిథోస్పియర్ ఏ 2 పదాల నుంచి ఉద్భవించింది? లిథో మరియు స్పైరా. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 22. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.